హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరికీ ఆదివారం సెలవు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలని ఎన్ని నినాదాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని హరికథలు బుర్రకథలు చెప్పినా మనకు ఆదివారం రెస్ట్ దొరకదు. ఒకవేళ దొరికినా మనం ఆదివారం రోజు బోల్డంత పని పెట్టుకుంటాం. కుదురంగా కూర్చుంటామా? కూర్చోం. ఆ మూలన తీస్తాం. మా అమ్మ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, స్నానం చేసి బట్టలు విడిసామా ఇంకా ఎప్పుడు దిగుతామా అని చూస్తుంది అన్నమాట. ఒకవేళ అవసరమైతే మా పిల్లల్ని కూడా స్నానాలు చేసి ఆ బట్టలు ఇప్పుండ్రా, అవి కూడా ఉతికేస్తాను, సర్ఫ్ నీళ్ళు ఉన్నాయి అంటదన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇంకా వాళ్ళతో అయిపోదండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, బట్టలు తగిలించుకున్న హ్యాంగర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తుంది అన్నమాట. అక్కడ వరుసగా తగిలించున్న బట్టలను చూస్తుంది. మా నాన్నగారిని కేకేస్తుంది, ఇది ఉతికేయమంటావా, ఇది మాసిపోయినట్టుంది కదా, ఇది ఉతికేయమంటావా అని అడుగుతుంది అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లి బట్టలు, నా బట్టలు అవి మనం మళ్ళీ వేసుకుందాం, లేకపోతే తర్వాత చున్నీలు అవి ఉంటాయి కదా, తర్వాత వేసుకుందాం కదా డ్రెస్ మీద అని పెట్టుకుంటాం. అక్కడ ఈ లోపల అటుకెళ్ళి సర్ఫ్ నీళ్ళు పెట్టేస్తుంది. మా అమ్మకు అదొక ఆనందం. ఇలాంటి వాళ్ళకి సెలవిచ్చి కూర్చోమన్నా కూర్చోరండి. మరి అదేంటో. మా అమ్మలాగే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అయితే సరదాగా కామెంట్ చేయండి. చికెన్ మామిడికాయ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.